ఇప్పుడంటే దెబ్బ తగలగానే క్లినిక్‌లకి, హాస్పిటల్‌కి ఎళ్తున్నాం గానీ, ఒకప్పుడు దెబ్బ తగలగానే గుర్తొచ్చేది మాత్రం ఇల్లే. ఎందుకంటే ప్రతి ఇంట్లో పురాతన వైద్యులుంటారు. అమ్మా! అమ్మా! అక్కడ కొంతమంది పీకల మీద తాగేసి, మందు సీసా తీసి నేలకేసి కొట్టేసారమ్మా. హాస్పిటల్‌లో కాలు గుచ్చుకున్నాయమ్మా. లోపల దిగిపోయినట్టు ఉందమ్మా. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది నాటు వైద్యం సైంటిఫిక్‌గా ఎలా పనిచేస్తుందని, అలాగే గాయం ఎలా మాన్పిస్తుందని. కల్ట్రా మన పెద్దల నుంచి వచ్చిన విద్యే వైద్యం. కుటుంబం యొక్క ఆరోగ్యానికి, గాయానికి తగ్గ పరిష్కారానికి మరొకరి మీద ఆధారపడకుండా మన పూర్వీకులు ప్రతి ఇంట్లో వైద్యుల్ని సిద్ధం చేశారు. ఏది ఈవిడ పసుపు తీసుకొత్తది అనుకుంటే ఇంకా రాలేదు. అమ్మా ఏటమ్మా నేను గాజుపెంకు కాలు గుచ్చుకొని విలవిలాడుతుంటే నువ్వు అసలు పట్టించుకోకుండా వంట వండుకుంటున్నావా? అసలు నీ కొడుకంటే ఎంతైనా సైంటిఫిక్ గా తెలుసుకునే ముందు అసలు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. వేడి వేడి అన్నాన్ని ఉడికిస్తూ మరో పక్క ఒక చక్కటి గుడ్డని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఆ గుడ్డని పిండేశాక ఒక దగ్గర పరిచి దాని మీద పసుపు రాసుకొని పొగలు కక్కుతున్న వేడివేడి అన్నాన్ని తీసి పసుపు రాసిన గుడ్డపై వేసి మళ్ళీ ఆ వేడివేడి అన్నంపై పసుపు జల్లి ఆ పసుపు అంతా అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకొని ఆ వేడివేడి ఆవిరిని బయటికి పోనవ్వకుండా ఆ పసుపు గుడ్డలోనే పసుపు కలిపిన అన్నాన్ని చుట్టి ఆ పొట్లంలా చుట్టిన ఈ గుడ్డని తీసుకొని వచ్చి మనకి ఎక్కడైతే సరిగ్గా ముళ్ళు లేదా పెంకు గుచ్చుకుందో అక్కడ ఈ కట్టుని కట్టాలి. ఇలా కట్టిన కట్టుని 3-4 గంటల వరకు కెలక్కుండా వదిలేస్తే ఆ ముళ్ళు లేదా పెంకు బయటికి కనిపిస్తుంది. అప్పుడు దాన్ని చాలా సులభంగా తీయొచ్చు. ఇప్పుడు ఇది ఎలా క్యూర్ చేస్తుందో సైంటిఫిక్ గా తెలుసుకుందాం. ఓకేనా? అయితే అసలు ఈ ట్రీట్మెంట్ లో వేడి అన్నమే ఎందుకు? ఎందుకంటే అప్పట్లో హీట్ ప్యాడ్స్ ఉండేవి కాదు. అందుకే మనకి అందుబాటులో ఉన్న అన్నం ఉడికించి హీట్ ప్యాడ్స్ లా యూజ్ చేసేవారు. ఎందుకంటే ఉడికించిన ప్రతి అన్నం మెతుకులోని వేడి నిల్వ ఉంటది. అలాగే అన్నం మెతుకులో ఉన్న వేడిని నెమ్మదిగా రిలీజ్ చేస్తది. అలాగే కట్టిన చోటు బాగా అతుక్కొని అన్నం వేడి నుంచి వచ్చే తేమని ఎక్కువసేపు ఉంచుతది. అన్నం వేడి తగ్గిపోకుండా మనం చుట్టిన గుడ్డ కంట్రోల్ చేస్తది. అలాగే అన్నంలోనే కాకుండా ఆ గుడ్డకి కూడా పసుపు రాయడం వల్ల పసుపులో కర్క్యూమిన్ ఉండటం వల్ల గాయం తగిలిన చోట వాపు రాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీగా సూక్ష్మ క్రిములు పెరగకుండా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ తో ఇన్ఫెక్షన్ అవ్వకుండా చూసుకుంటది. ఇంకోటి ఏంటంటే కట్టు కట్టిన తర్వాత కనీసం 4 గంటలైనా ఉంచమని చెప్తారు. ఎందుకంటే గాయం తగిలిన వెంటనే మన శరీరంలో ఉన్న బ్లడ్ సెల్స్ అన్ని ఆ రక్తం బయటికి పోనివ్వకుండా అడ్డుకుంటాయి. దాని వల్ల రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల రక్తనాళాలు అంటే బ్లడ్ వెసల్స్ అనేవి గడ్డకట్టడం వల్ల గాయం తగిలిన చోట వాచిపోద్ది. అందుకే ఇన్ఫెక్షన్ అవ్వకుండా వాపు తగ్గించడానికి పసుపుని, రక్త ప్రసరణ సరిగ్గా జరగడానికి బ్లడ్ వెసల్స్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఈ వేడి పసుపు అన్నం కట్టుని కడతారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నానికి మన చర్మం లోపల గుచ్చుకున్న గాజు లేదా ముళ్ళుని లాగే శక్తి లేదు. కానీ అన్నం మెతుకులో ఉన్న వేడి వల్ల చర్మం మెత్తబడుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది. దానివల్ల మన శరీరం నేచురల్ గానే ఆ గాజు మొక్కని బయటికి పంపే ప్రయత్నం చేస్తుంది. ఈ నేచురల్ ప్రాసెస్ అంతా జరగడానికి కొంత టైం పడుతుంది. అందుకే కట్టు కట్టిన తర్వాత ఒక 4 గంటలైనా కనీసం ఉంచమని చెప్తారు. ఇదే మన భారతదేశపు జానపద వైద్యం. మేరే దిల్ మే గుస్కే మేరే దిల్ కో తొకొడతి. ఓర్ బాబా నీకు దండం పెడతాను రా, గాజు పెంకులు ఎరగొట్టకరా నాయన. నీకేమైందిరా? అది నాకే తగిలిందిరా. నీకేంట్రా? నాకు కూడా తగిలిందిరా. రేయ్ కల్ట్రా